నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో, ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 8 రివ్యూ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. సో, అందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సీజన్ 8 కోసం. 'బిగ్ బాస్' అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము. ఇంకా యూత్ అయితే చాలా కనెక్టెడ్. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది 'బిగ్ బాస్' ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఎక్సైట్‌గా ఎదురు చూస్తుంటారు. సో, 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే రానే వచ్చేసింది. సో, కంటెస్టెంట్స్ అయితే మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కంటెస్టెంట్స్ చాలా వరకి ఎవ్వరికీ తెలీదు వాళ్ళు. అంటే అంత ఫేమ్ అయితే గాదు. ఒక్కరే ఒకరు ఒక విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ అయితే యాంకర్ గాబట్టి అన్ని షోస్‌లలో వస్తుంటారు. మనకి సీరియల్స్ గానీ, లేదంటే షోస్ అంటే సీరియల్స్, మూవీస్ కంటే మనం షోస్‌కి ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు గాబట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా టీవీలో ఎప్పుడు ఎవరొస్తుంటారో వాళ్ళు మాత్రం బాగా మైండ్‌లోకి ఎళ్ళిపోతుంటారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అయితే అందరికీ తెలుసు. ఇంకా శేఖర్ భాష ఈ మధ్య ఫేమస్ అయిపోయిండు. యాక్చువల్లీ తను ఆర్‌జే 14 ఏళ్ల నుంచి ఆర్‌జేగా ఉన్నాను. నాకు ఇన్ని అవార్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఏవీలో చెప్పేంత వరకి మనకు తెలీదు. నాకైతే అసలుకే తెలీదు. చాలామందికి కూడా తెలీదు. శేఖర్ భాష వచ్చేసి జస్ట్ ఈ మధ్య ఈ పంచాయతీ ఈ లావణ్య గాని, ఈ రాజ్ తరుణ్ గాని, ఈ పెండ్ల మొగుడు గొడవ ఏదైతే ఉందో, ఈ గొడవలో మాత్రమే తను శేఖర్ భాష అందరికీ తెలిసిండు. చాలా ఫేమ్ అయిండు. సో, శేఖర్ భాష అయితే ఈ మధ్య ఫేమస్ అయిండు. ఈ గొడవలలో ఈ లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూ ఏదైతే ఉందో, సో, వాళ్ళ మధ్యలో వచ్చి మాట్లాడడం వల్ల ఫేమ్ అయిండు. ఇందులో ఒకటేంటంటే ఆల్రెడీ లావణ్య అన్నది 'బిగ్ బాస్' కోసమే శేఖర్ భాష ఇదంతా చేస్తున్నాడు అని జెప్పేసి. అప్పుడు శేఖర్ భాష అంటే మనం గూడా ఆలోచించాలి తన మాటల్లో. నేను వెళ్ళను అని జెప్పలేదు, అట్లని జెప్పి వెళ్తున్నా అని జెప్పలేదు. ఆల్రెడీ 'బిగ్ బాస్' ఏమంటారు మొత్తము ఓకే అయిపోయింది. కన్ఫర్మేషన్ లిస్ట్ గూడా అయిపోయినాయి. గిప్పుడు నేనేడ 'బిగ్ బాస్‌కి' పోయేటిది అని జెప్పేసి ఆయన అన్నాడు. కాకపోతే 'బిగ్ బాస్‌కి' వస్తాడని జెప్పి ఆయన గూడా తెలుసో లేదో తెలీదు. నేను అనుకునేదేందంటే మేబీ ఏమైనా ఆఫర్స్‌లలో ఈ గొడవలలో ఆఫర్స్‌లలో ఈ 'బిగ్ బాస్' ఆఫర్ ఏమైనా వచ్చిందేమో అని జెప్పేసి అనుకుంటున్నా. అది మీకు అర్థం గావాలి నేను జెప్పింది. సో, ఫస్ట్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుకుంటే హౌస్‌లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు నిఖిల్, యష్మి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ సీరియల్ యాక్టర్స్. మీకు తెలిసిందే. సీరియల్ యాక్టర్స్ కాబట్టి ఇద్దరు వచ్చేసి కెనడా నుంచే వచ్చారు. తెలుగు వాళ్ళు గాదు వాళ్ళు. కెనడా నుంచి వచ్చారు. అందులోనూ ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8 కొంచెం ఇన్ఫినిటమ్ అని జెప్పేసి టైటిల్ 'బిగ్ బాస్' టైటిల్ 8 అని ఏదైతే ఉందో, ఇన్ఫినిటమ్ అని జెప్పేసి వాళ్ళు బెట్టుకున్నారు. ఆ తర్వాతొచ్చేసి 'బిగ్ బాస్' ఎప్పుడైనా నార్మల్‌గా ఒక్కరొక్కరు పోతుంటారు లోపలికి హౌస్‌లోకి. కానీ ఈసారి నాగార్జున సార్ ఏం చెప్పారంటే పేర్స్‌గా పంపిస్తాము. జోడిగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వాళ్ళు పెట్టినారు. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే అక్కడ ఒకటి చెక్కలాగా కొన్నున్నాయన్నమాట. మీరు అంటే ఒక పర్సన్ వచ్చేసినంక ఎంట్రీ ఇచ్చాక అంటే కంటెస్టెంట్ మాత్రం ఒకరొకరు ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ ఏవీలు గాని, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎంట్రీ మాత్రం ఒకరొకరిదే ఉంది. ఆ ఎంట్రీ ఫస్ట్ వచ్చేసి యష్మి ఎంట్రీ ఇచ్చింది. యష్మి ఎంట్రీ ఇచ్చాక ఆమె సాంగ్ మొత్తం అయిపోయినాక నాగార్జున సార్ ఏం చెప్పారంటే పేరుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. చెప్పిన తర్వాతకి ఈమె ఏం చేసిందంటే ఒక గేమ్ పెట్టిండు నాగార్జున గారు. 'బిగ్ బాస్' ఒక గేమ్ పెట్టారు. ఏంటంటే అక్కడ మొత్తం 3 ఉన్నాయి. 3 కలర్లు ఉన్నాయి. ఒకటి రెడ్, ఒకటి యెల్లో, ఒకటి గ్రీను. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ పేరు మీకు ఉంటారు. మీకు నచ్చిన విధంగా ఎలాగో అలా ఉంటారు అని చెప్పేసి. అప్పుడు అది ఒకటి ఓపెన్ చేసిర్రు వాళ్ళు. అంటే కలర్ చూజింగ్ చేసుకుంటున్నారు. సో, ఈ కలర్ అని చెప్పేసి. అందులో యష్మి వచ్చేసి ఒక రెడ్ కలర్ ఏదో చూజ్ చేసేసుకుంది. చూజ్ చేసుకున్న తర్వాతకి అందులో ఫైటరు, లేదంటే మంచి స్వీట్ పర్సన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ ట్విస్ట్ ఏందిరా అంటే ఆల్రెడీ ఇదొక కంటెంట్ అనే జెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలా కోరుకుంటున్నారో వ్యక్తులు గూడా సేమ్ అదే క్వాలిటీస్‌తో వాళ్ళకొస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే వీళ్ళు 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఆల్రెడీ వీళ్ళకొక ఇంటర్వ్యూ అయిపోతుంటది. ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ 'బిగ్ బాస్' గారు ఏం చేశారంటే ఇంటర్వ్యూలు మొత్తం కంపేర్ చేసుకొని వీళ్ళకి, వాళ్ళకి సింక్రనైజ్ జేసి కరెక్ట్‌గా వీళ్ళకి ఏ క్వాలిటీస్ ఉండాలి, వీళ్ళకి ఎట్లా సూట్ అయితుందని జెప్పి అట్లా పేర్ జేసినారు. చూసుకున్నట్లయితే ఈమేమన్నది అది సెలెక్ట్ చేసుకున్నాక, నేను నిజంగా నేను ఎట్లా అనుకున్నానో ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్పింది. సో, అదే విధంగా చూసుకుంటే నిఖిల్, యష్మి వచ్చేసి ఆల్రెడీ సీరియల్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ మంచి పరిచయం ఆల్రెడీ ఉంటది. కాకపోతే కొంచెం డ్రామాటిక్ చేసినట్టు అనిపించింది. ఎక్కడ అంటే ఏదో తెలియనట్టుగా ఇప్పుడు కొత్తగా చూసినా నేను నాకు నిఖిల్ ఎవరో తెలీదు అన్నట్టుగా అంటే
ఒక సీరియల్ వాళ్ళు, ఒక ఫీల్డ్ వాళ్ళు ఎట్లైనా తెలిసే ఉంటారు. ఏ హాయ్, హలో ఈ విధంగా చేశారు. కొంచెం తెలుసు, లైట్‌గా తెలుసు, అంత తెలీదు అని జెప్పేసి అన్నారు. కానీ అది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళంతా క్లోజు అని జెప్పేసి ఆ తర్వాతొచ్చేసి నిఖిల్‌కి అడిగాడు. 'నాగార్జున' సార్ ఏమడిగారంటే, "మీరు సింగిలా? లేదంటే ఇలా?" అని అడిగినప్పుడు, నేను సింగిల్" అని జెప్పేసి నిఖిల్ అన్నాడు. సింగిల్ అన్న వర్డ్ జెప్పాడు. బట్ ఏంటంటే ప్రీవియస్‌లో చాలా వరకు ఒక టాక్ అయితే వచ్చింది. కావ్యతో రిలేషన్‌లో ఉండడం గాని, ఆమె గూడా సీరియల్ యాక్ట్రెసే. సో, ఇద్దరికి రిలేషన్ ఉండడం గాని, ఔట్‌డోర్‌లో గాని, ఇండోర్‌లో గాని ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన టాపిక్ ఏందంటే, ఇద్దరు బ్రేకప్‌లో ఉన్నారు. బ్రేకప్ అయిపోయింది అని జెప్పి. తను లవ్ ఉండి బ్రేకప్ అయిందని జెప్పలేదు గానీ, సింగిల్ అని జెప్పేసి చెప్పిండు. ఓకే. అయిపోయింది. యష్మి కూడా వచ్చేసి ఇంటర్వ్యూలో ఏం జెప్పిందంటే, నాకు లవ్ ఉండే బ్రేకప్ అయిపోయింది. లేదు అని జెప్పేసన్నారు. మరి ఈళ్ళు ఇట్లా ఏమన్నా కనెక్ట్ అయితారా? కొంచెము కంటెంట్ కోసం ఏదైనా లవ్ స్టోరీ ఏమన్నా ట్రాక్ ఏమన్నా నడిపిద్దామని జెప్పేసి ఈళ్ళిద్దరిని పేర్ జేసిర్రా? తెలీదు మరి. మేబీ అది గూడా ఉంటుండొచ్చు. చూడొచ్చు ముందు ముందు. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నిఖిల్ ఏం జెప్పాడంటే, నేను గేమ్ పైన ఫోకస్ జేయాలనుకుంటున్నా. నాకు ఈ లవ్ గాని వీటన్నిటి పైన కాదు అని జెప్పేసన్నాడు. కానీ ఫస్ట్ ఏం జెప్తారో ఎండింగ్ వరకైతే ఎవ్వరు అట్లుండరు. అది 'బిగ్ బాస్' గురించి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతదో ఎవరికీ తెలీదు. సో, చూద్దాం. అంటే ఇప్పుడే గదా స్టార్ట్ అయింది. ఇంకా ముందు ముందు ఎలా నడుస్తదో వీళ్ళ కథ చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి అభయ్ నవీన్ వచ్చేసి సిద్దిపేట. తను ఏవి అయితే నిజంగా చాలా ఎమోషనల్ అని జెప్పొచ్చు. తను ఒకటి జెప్పాడు. నన్ను బయట అందరూ జూస్తారు గానీ, అరే! ఎక్కడో జూషినా అనుకుంటారు గానీ, ఎవ్వరు అంత గుర్తుపట్టరు. నేను ఇండస్ట్రీకొచ్చేసి దాదాపు 14 ఏళ్ళు అయిపోతుంది నేను ఇండస్ట్రీలో ఉండి. కానీ ఎవ్వరు నన్నంత గుర్తుపట్టరు అని జెప్పేసి చాలా బాధపడ్డాడు. అలాగే తన లైఫ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు, తను తీసిన సినిమా తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం గానీ, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. నిజంగానే అభయ్ నవీన్‌ని నేను గూడా ఒకసారి జూసాను బయట. ఏదో ఇంటర్వ్యూకి అలా ఎళ్ళినప్పుడు వాళ్ళ మూవీది రిలీజింగ్‌కి అక్కడ కనిపించుండే. చూస్తూ ఉండే నేను గూడా చూసాను. నాకు గూడా అనిపించింది ఎక్కడో చూసినా ఏంది అని గాని ఎగ్జాక్ట్‌లీ అయితే నేను గుర్తుపట్టలేదు. పక్కనుండి ఈ అబ్బాయి ఇట్లా పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో తీసిండే సినిమా అంటే ఓకే. అప్పుడు గూడా అంత పేరైతే ఏం రాలేదు. కాకపోతే పెళ్లి చూపులనేది అంతో కొంతో కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ జేసింది. అంటే తనకు కొంచెం లైట్‌గా ఓకే. పెళ్లి చూపులు సినిమాలో ఉన్నాడు. విజయ్ దేవరకొండతో చేశాడు అని జెప్పి ఒక పేరైతే కొంచెం వచ్చింది. బట్ అంత ఫేమ్ ఏం గాదు. అది తనే ఏవీలో జెప్పేసాడు. ఆ తర్వాత తినకిప్పుడు ఒక పేరు గావాలి అని జెప్పేసినప్పుడు ప్రేరణ. ప్రేరణ అందరికీ తెలుసు మీకు. ఆమె గూడా సీరియల్ యాక్ట్రెసే. కాకపోతే ఈ బ్యాచ్ అంతా ఏందంటే సీరియల్ వాళ్ళు గూడా అందరూ అన్ని సీరియల్స్ అనేది ఒక్క సీరియల్ గాదు గదా! ఈటీవీ ఉంది, మా టీవీ ఉంది. చాలా ఛానెల్స్ ఉన్నాయి గాబట్టికి చాలా సీరియల్స్ ఉన్నాయి. వీళ్ళైతే అంత ఫేమస్ ఏం గాదు. సో, ప్రేరణ, అభయ్ నవీన్ వచ్చేసి పేరయ్యారు. పేరైన తర్వాతకి ప్రేరణకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అవుతుంది. అభయ్ నవీన్‌కి గూడా పెళ్లయిపోయింది. ఇద్దరైతే కలిసే అవకాశం గాని, లేదంటే ఏదో ఒక ట్రాక్ గాని ఇట్లాంటివైతే మనం ఎక్స్‌పెక్ట్ జేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్ కట్ అక్కడ. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లా బావుంటది అని జెప్పేసి ఇద్దరిని పేర్ చేసుండొచ్చు. ఆ తర్వాత వీళ్ళు హౌస్‌లోకెళ్ళిపోవడం జరిగింది. ఎళ్ళిపోయిన తర్వాతకి శేఖర్ భాష, బెజవాడ బేబక్క ఈళ్ళిద్దరు పేరు జేషిర్రు. అయితే ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే ఎట్లా పేరు జేస్తున్నారంటే ఆల్రెడీ ముందే ప్లాన్ జేసినట్టుగా స్క్రిప్టెడ్‌గా వీళ్ళైతేనే సెట్ అవుతారు. వీళ్ళకి వీళ్ళే పేరుండాలి అన్న విధంగా వీళ్ళు పేరు చేసేసుకున్నారు. శేఖర్ భాష, బెజవాడ బేబక్క వచ్చేసి పేరు జేసినారు. వీళ్ళిద్దరు పేరుగా వెళ్లారు. హౌస్‌లోకి వీళ్ళిద్దరు పేరుగా ఎళ్లారు. ఇద్దరు చూస్తే అయితే ఏదో టాప్ లెవెల్‌లో సీజన్ 8లో అయితే గొడవలు పడే బ్యాచ్ లాకైతే అనిపిస్తుంది. అంటే ప్రతి సీజన్‌లో ఒక గొడవ పడే బ్యాచ్ ఉంటది గదా! అంటే ఎక్కువగా ప్రతిదానికి రాద్ధాంతం జేసి, ప్రతిదానికి గోల జేసి, ప్రతి దాంట్లో దూరిపోయి అన్నట్టుగా ఈ బెజవాడ బేబక్కని చూస్తే అయితే ఆమె స్టేజ్ పైనయితే చాలా నార్మల్‌గా ఏదో చేద్దామని పోతుంది గానీ వర్కౌట్ అవ్వలే అనిపించింది నాకైతే. ఆమె అంటే కొంచెం సిగ్గుపడుతున్నట్టు మీరు అంటే స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడే 'నాగార్జున' గారు బేబక్క ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అన్నప్పుడు ఏదో హార్ట్, ఏదో దిల్లు ఏదో పంపించింది ఆయనకి. మళ్ళీ కమ్ ఆన్ టు ద స్టేజ్ అన్నప్పుడు మళ్ళీ ఇంకేదో దిల్లు పంపించింది. మీరే నా గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అనుకుంటే ఏవో పంపించింది అందుల. ఈసారి నువ్వు రాకపోతే అయితే ఇక నేను అంతే అని చెప్పేసి అన్నాక అప్పుడు ఆమె ఇంకో దిల్లు పట్టుకొనొచ్చింది. పెద్ద దిల్లింగా. ఆమె పట్టుకొనొచ్చి ఆమె ఏం చెప్తుంది ఏదో సిగ్గుపడుకుంటూ అంటే కంటెంట్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి స్టేజ్ మీద నుంచే కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిందామె. బె ట్రై చేసింది కానీ అంత పండలేదని నాకంటే అనిపించింది.
ఎందుకంటే ఆ సిగ్గుపడడం ఏదైనా ప్రాపర్‌గా మాట్లాడాలి. స్టార్టింగ్ గాబట్టి ప్రాపర్‌గా మాట్లాడుంటే బావుండేది. ఆమె ఆ సిగ్గుపడడంతోని ఏదో క్రియేట్ జేయాలి, ఏదో జేయాలని బోయి ఏదో అయ్యిందని నాకనిపిచ్చింది. కాకపోతే అది చూసేంత స్మార్ట్ అయితే నాకనిపించలేదు. ఏదో పెద్ద రచ్చ రచ్చే హౌస్‌లో అయితే చేయబోతుంది. నెక్స్టొచ్చేసి ఇంకెవరు 'కిరాక్ సీత', 'నాగమణికంఠ'. 'నాగమణికంఠ' ఏవి జూసినట్లయితే అందరికి ఎమోషనల్ అనిపిచ్చింది. ఎందుకంటే అరే! బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్ ఒక మనిషికి ఇన్ని కష్టాలు అనేది అసలు అరే! పగవాడికి గూడా ఇన్ని కష్టాలు రావద్దు అనుకున్నట్టు 'నాగమణికంఠ' కష్టాలు జూసినప్పుడు అందరికి బాధ అనిపిస్తది. ఏంటంటే ఆ అబ్బాయి ఫేమ్ అయితే అస్సలు గాదు. ఎవరికంత తెలీదు ఆ పర్సన్. ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకొచ్చినాక' నాకైతే అస్సలు తెలవదు. 'బిగ్ బాస్‌లోకొచ్చాక' 'నాగమణికంఠన' ఎవరబ్బా అనుకున్నా అది ఆయన ఏవి జూసే ఓహో! పలానా, పలానా అని జెప్పేసి అర్థమైంది. అంటే వాళ్ళ మదర్ చనిపోవడం గాని, వాళ్ళ మదర్ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోవడం గానీ, ఆ తర్వాత తను క్యాన్సర్‌తో చనిపోవడం, ఆ తర్వాత ఈయన పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకున్నాక వాళ్ళ వైఫు యూఎస్ నుంచి నువ్వు ఇండియాకి వెళ్ళిపో అని డైవర్స్ చేయడం, ఇవన్నీ ఎట్లా అనిపించినాయంటే, తను ఇంకొకటన్నాడు, ఇది నాకు లాస్ట్ ఛాన్సు 'బిగ్ బాసే' అని. కానీ నేనేం చెప్తున్నా అంటే, 'బిగ్ బాసే' లైఫ్ అనుకోవడం అయితే చాలా మిస్టేకు. ఎందుకంటే, నీకు దేవుడు 2 చేతులు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, మంచి టాలెంట్ ఇచ్చిండు. నువ్వు 'బిగ్ బాసే' నా లైఫు, ఇక 'బిగ్ బాస్' తప్పితే ఇంక నాకు వేరే లోకం లేదు అన్నట్టుగా జెప్పిండాయన. అదే జెప్పిండు ఎగ్జాక్ట్‌గా. నాకిగ 'బిగ్ బాసే' లాస్టు ఇది మాత్రమే ఇంక నాకు అంటే చాలామంది అలాంటి కలరింగ్స్ ఇస్తారు. 'బిగ్ బాసే' లైఫు ఇది నా డ్రీమ్. డ్రీమ్ ఓకే. బట్ 'బిగ్ బాస్' తప్ప ఇంక నాకు ఏ లైఫ్ లేదు అనేది మాత్రం రాంగ్ అది. సో, తను అలా జెప్పాడు. తర్వాత 'కిరాక్ సీత'. 'కిరాక్ సీత' 'నాగమణికంఠ' పేరుగా హౌస్‌లోకెళ్లారు. 'కిరాక్ సీత' వచ్చేసి మనందరికీ తెలుసు. ఆ అమ్మాయి గూడా ఫేమసే. 'బేబీ' సినిమా అందరూ జూషుంటారు. యూత్ అయితే చాలా కనెక్టెడ్ 'బేబీ' సినిమాకి. సో, 'బేబీ' సినిమాలో సీత క్యారెక్టర్ అందరికీ తెలుసు. ఈవిడ ఏదక్కడ, అక్కడ ఆ చివర్లో ఉంది చూడు ఆమె సీత. అది నెగెటివ్ రోల్‌గా పోషించింది 'బేబీ' సినిమాలో. ఆమె చెప్పుకొచ్చింది. ఈ 'బేబీ' సినిమా తర్వాత చాలా నెగటివిటీ, పర్సనల్ అటాకింగ్స్ అయితే చాలా జరిగినాయి. ఎవరు చూసినా గాని అంటే అందులో హీరోయిన్ అట్లా పంపించడం గాని, ఇవి మందు అలవాటు చేయడం గాని, కొంచెం స్టైలిష్‌గా పబ్బులకు తిప్పడం గాని, ఈ సినిమా ఎఫెక్ట్ అనేది మొత్తం ఆమె పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయితే అయిందని చెప్పేసి ఆమె చెప్పింది. ఆ తర్వాత నాగార్జున గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఒక మంచి మాట చెప్పారు. మేము అది సినిమా మాత్రమే. ఆ సినిమాలో ఉన్నట్టు మేము రియల్ లైఫ్‌లో ఉండము అని జెప్పేసి చెప్పిండు. ఓకే. బట్ ఆమెకి ఒక మంచి ఆదరణ అయితే ఇచ్చిండు నాగార్జున గారు. ఆ తర్వాత ఆమె చాలా మంచిగా మెచ్యూర్డ్ పర్సన్ లాగా అనిపించింది సీత అయితే. ఇద్దరు కలిసి ఇంకా హౌస్‌లోకి పంపించే ముందు నాగార్జున గారు ఏం జెప్పారంటే, ఈ అబ్బాయి నాగమణికంఠ వాళ్ళ అమ్మగారిది స్వెటర్ తీసుకొచ్చారు రెడ్ కలర్‌ది. తీసుకొచ్చి ఇది ఆమె సీత ముందే ఇచ్చారు. ఇది వీళ్ళ అమ్మకి గుర్తుగా ఈయనకి ఇస్తున్నాము అని జెప్పేసి ఆమె స్వెటర్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, ఆ స్వెటర్‌తోనే పెద్ద పెంట జరగబోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఎవరైనా అంటే ఇన్ని సీజన్స్ స్టార్టింగ్ సీజన్ నుంచి ఇప్పుడు సెవెంత్ సీజన్ అయిపోయిన వరకు చూసుకుంటే, ఎవరికైతే ఎమోషనల్‌గా వాళ్ళు తెచ్చుకున్న కొన్ని గిఫ్ట్‌లు గానీ, వాళ్ళకి కొన్నుంటాయి. అంటే లాస్ట్ టైమ్ గీతురాయలు, కుక్కబొచ్చు అని ఇట్లాంటివి కొన్ని తెచ్చుకున్నారు కదా! ఇట్లాంటి ఎమోషన్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు వాటిపైనే గేమ్ అనేది ఆడిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది ఎమోషన్ ఉంటదో అది. ఎగ్జాక్ట్‌లీగా మీరు చూడండి ఏదైతే స్వెటర్ వాళ్ళ అమ్మగారిది ఇచ్చారో అది ఆయనకి ఎమోషనల్‌గా ఏదో దాచుకో, ఏదో ఉండని అట్లా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడానికయితే ఇవ్వలేదు. దానికి 'బిగ్ బాస్' అయితే ఖచ్చితంగా ఒక గట్టిగా అయితే ఒకటైతే పెంట పెడతాడు ముందు ముందు. అంటే దానిపైనే ఎమోషన్ ట్రాక్ నడిపించడము, ఏదో అంటారు కదా! టైటిల్ ఒక దిక్కు పెట్టి, నీకు టైటిల్ కావాలా? మీ అమ్మ స్వెటర్ కావాలా? అన్నప్పుడు ఇట్లాంటి లెక్కలల్లా తీసుకుపోయే అయితుంది. దానికి ముందే ప్రిపేర్ కావాలి మరి నాగమణికంట. సో, ఆ తర్వాతొచ్చేసి 'విష్ణుప్రియ', 'పృథ్వీరాజ్'. సో, 'విష్ణుప్రియ', 'పృథ్వీరాజ్' అయితే మళ్ళీ హౌస్‌లోకి ఏమంటారు ఎంట్రీ ఇచ్చారు. 'విష్ణుప్రియ' అయితే అందరికి తెలుసు యాంకరింగ్ చేస్తుంటది. సో, అన్ని షోస్‌లో ఆమె చేస్తుంటది కాబట్టి అందరికి ఆమె అయితే ఫేమసే. నెక్స్ట్ వచ్చేసి 'నైనిక' అండ్ 'నబెల్ అఫ్రిది' వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. 'నైనిక' డాన్సర్ అండ్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ వరకే ఫేమసు. బయట పెద్దగా అంతగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఆమె కూడా బయట అంటే అందరికి తెలుసు కొన్ని ఉన్నాయి, ఉండకపోవచ్చు ఉన్నాయి. చూసే జనాలకు తెలుసనమాట. ఏం జరిగింది? ఏంటి? అని చెప్పేసి. ఓకే. గేమ్ బట్టి చూడాలింకా. అంటే ఇన్‌స్టాగ్రామ్ వరకే ఆమె అయితే ఫేము. మిగతా వాటిలో అయితే ఎవరికీ తెలీదంతగా. నెక్స్ట్ వచ్చేసి 'సోనియా', 'ఆదిత్య' వీళ్ళు గూడా అంతగా ఎవరికీ తెలీదు. 'ఆదిత్య' అనేది ఇతను ఎప్పుడో ఉండేది. ఇప్పుడు అంతగా అయితే ఎవరికీ తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. సో, మొత్తం ఇదంతా చూసుకున్నట్లయితే ఎండింగ్‌లో చెప్పాల్సిందేందంటే
బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఆ పేర్స్‌గా మేము లోపలికి పంపిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. పేర్స్‌గా వెళ్లారు. అక్కడ బెడ్స్ చూసుకున్నట్టయితే 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్‌రూమ్స్ కూడా పేరుగానే ఉన్నాయి. ఇక్కడ అందరికి వస్తున్న డౌట్ ఏందంటే, ఈ బెడ్‌రూమ్స్ ఏందిరా పేరుగున్నాయి, పేర్స్‌గా పంపించడం వరకు ఓకే. బానే ఉంది. మళ్ళా బెడ్‌రూమ్స్ కూడా పేర్స్‌గా ఉన్నాయి. ఎట్లా మరి అబ్బాయిలు పడుకుంటారా? లేదంటే అమ్మాయిలు పేర్స్‌గానే పడుకోవాలంటారా? పేర్స్‌గానే తినాలంటారా? అని చెప్పి ఇదైతే కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఏం బిగ్ బాస్ ఏమన్నా ఇట్లా అంటే ఇంకొకటి 'నాగార్జున' గారు అన్నారు చూసినావా? అదే బెడ్‌రూమ్ దగ్గర నిల్చొని కొంచెం రొమాన్స్ కూడా ఉంటుందంటే, ఈ అందరి తలకాయలందరికి పోతున్నాయి. ఏంది పేర్స్‌గా పంపించి మళ్ళా పేర్స్‌గా పడుకోబెడుతుండా ఏమన్నా బిగ్ బాస్ అని చెప్పేసి అందరికి అట్లయితే అనిపించింది. నా మాట కాదు. అందరికి అనిపిస్తున్న విషయము. సో, చూడాలి మరి బెడ్స్ ఏందో, ఆ 3 బెడ్‌లేంతో ఒకటేమో జిరాఫీ, ఒకటేమో బటర్‌ఫ్లై, ఇంకొకటేమో ఏదో పెట్టిండు కదా! ఆహ్, జిరాఫీ, బటర్‌ఫ్లై ఇంకొకటి పెట్టిండు. ఈ 3 బెడ్‌రూమ్స్ వచ్చేసి ఎట్లా చేస్తారు? అమ్మాయిలు పడుకుంటారా? లేదంటే అబ్బాయిలు పడుకుంటారా? లేదంటే అబ్బాయిలు పడుకుంటారా? ఎట్లా చేస్తారో చూడాలి. సో, ఇప్పటివరకైతే ఇట్లుంది. కాకపోతే స్టార్టింగ్ డేనే ఇంకొకటేందంటే ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ అన్నప్పుడు నో కెప్టెన్ అంటే వీళ్ళకి కొన్ని గేమ్స్ కూడా పెట్టారు. గేమ్స్ పెట్టిన తర్వాతకి నో కెప్టెన్ అని చెప్పేసి ఎవరైతే గేమ్ ఓడిపోయారో వాళ్ళకి ఒకటి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చిర్రు. ఆ టాస్క్‌లలో అది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి నో కెప్టెన్ అని చెప్పేసి వచ్చింది. మరి ఈ హౌస్‌లో కెప్టెన్‌లున్నా గానీ ఫుల్ గొడవలేసుకుంటుంటారు. మరి కెప్టెన్ లేకుండా ఎన్ని గొడవలైతాయో చూడాలిగా. అదైతే ఇగ ఘోరం అరాచకం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పేరు ఒకరు ఓడిపోయినప్పుడు వాళ్ళకి కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి రేషన్ లేదు అని చెప్పేసి అన్నారు. అన్‌లిమిటెడ్ ఏదైనా ఆడి గెలుచుకోవాలి రేషన్ లేదు అన్నారు. మరి రేషన్ లేకపోతే కూడా పిచ్చెక్కిపోతారు మనుషులకి, జనాలకి. ఆల్రెడీ బిగ్ బాస్ అంటేనే కలర్స్ ఈ సీజన్ 8 కైతే ఇంకా చెప్పాలంటే ఘోరం అసలు. ఆ పిచ్చుకలు, ఎలుగుబంటిలు, ఆ పులిలు ఇవన్నీ పెట్టేసి పిచ్చెక్కిపోయేటట్టు పిచ్చి పిచ్చి కలర్స్ పెట్టేసి మనిషికి ఎవడైనా పీస్‌ఫుల్ కలర్స్ ఎంచుకుంటారు. ఆ కలర్స్ అన్ని గనం పెట్టి ఆల్రెడీ వాళ్ళకి మెంటలెక్కిపోతుంటది. ఆ మెంటలెక్కిపోవడంలో కెప్టెన్ లేక, ఒక సైడు రేషన్ లేక మరి ఎట్లుంటదో జూడాలి పంచాయతీలో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాడ్ న్యూస్ అని జెప్పేసి ఈయన అనిల్ రావిపూడి గారిని పంపించినప్పుడు ఆయన నాగమణికంటని ఇట్లా ఓటింగ్స్ ఏసేసి నిల్చోబెట్టి ఓడిపోయిన పేర్స్‌ని నిల్చోబెట్టి ఎవరికి ఓటింగ్స్ ఏస్తారో ఎవరిని హౌస్‌లో నుంచి బయటికి పంపియాలనుకుంటున్నారు. బ్యాడ్ న్యూస్ ఇదే బయటికి తీసుకెళ్తున్నా అని జెప్పేసన్నాడు. అందరూ కలిసి నాగమణికంటకి ఎత్తేసినారు. ఇగ ఏమంటారు పాడగట్టిరని జెప్పాలిగ. ఆయన ఎమోషనల్ అయిపోయి నేను ఎట్లొచ్చిందో మీకు తెలుసా? నేనెందుకొచ్చిందో తెలుసా బిగ్ బాస్‌కి? మీరిట్లా జేసినారు అని జెప్పేసి ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యిండు. కొంచెం కోప్పడ్డాడు. ఎవరికైనా ఉంటుంది బాధ. ఎందుకంటే స్టార్టింగ్ డేనే నన్నెత్తి పడదొప్పుతుర్రు బయటికని జెప్పేసి ఎవరికైనా ఉంటది. సో, అట్లనే ఆయన ఎమోషనల్ అయ్యిండు. తర్వాత అనిల్ రావిపూడి బయటికి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి నాయనా ఒక పాట పాడు. నీకు ఏ పాట అంటే ఇష్టమంటే శివుడు పాట అని జెప్పి ఏదో శివుడు పాట పాడిండు. పాడి ఇగ కొంచెం ఆ ఎక్స్‌ప్రెషన్స్ అంతా ఇగ కసి అందరి పైన వార్ వన్ సైడ్ అన్నట్టు ఇగ జేషిండు. మొత్తం ఓవరాల్‌గా అయితే జరిగిందయితే సీజన్ 8లో ఫస్ట్ డే ప్రీమియర్ షో అయితే ఇట్లా నడిచింది. సో, ఇది. సో, కాకపోతే ఇప్పటివరకు అంతా బానే ఉంది. మరి ఈ ఎలిమినేషన్ ఒచ్చినంక ఈ ఎలిమినేషన్‌లలోనే రచ్చ ఉంటది గాబటికి సో, ఇవన్నీ అప్డేట్స్ గూడా మీకు ఇస్తుంటాను. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్.